హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే రెడీమేడ్ రాగి ఇడ్లీ పౌడర్ అనమాట. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు టైం కుదరట్లేదు, మాకు రాదు అనుకుంటే మాత్రం ఆర్డర్ చేయండి. ఖచ్చితంగా మా దగ్గరే ఆర్డర్ చేయాలి అని అయితే నేను అస్సలు చెప్పను. అలాగా మీ ఇష్టం అంతే కదా. ఎవరినైనా సరే బలవంత పెట్టద్దు. ఇక్కడ చూసినారా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇంకా మనకేంటంటే ఒక్కసారి మనం పట్టించి పెట్టుకున్నాం అనుకోండి, మనకు టైం అనేది సేవ్ అవుతుంది, హెల్తీగా కూడా ఉంటుంది. చూసారా ఇలా రాగి ఇడ్లీ మిక్సీ అవసరం లేదు, గ్రైండర్ అవసరం లేదు. మనం ఒకసారి రెడీ చేసుకుంటే అది మనకి 1 మంత్ 2 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇక్కడ చూసారా ఇలా మళ్ళీ ఏమైనా గట్టిగా ఉందేమో అనుకోకండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మీరే గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే నేను ఎలా ప్రిపేర్ చేసి నేను సేల్ చేస్తున్నా అనే విషయం కూడా చెప్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కూడా ఇలాగే ప్యాక్ చేసుకొని మనం దగ్గరలో ఉన్న షాపులకి లేదంటే మన చుట్టుపక్కల వాళ్ళకి సేల్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ఏమేమి చేస్తా అంటే మిల్లెట్స్ పౌడర్ అంటే మనం ఇది నానబెట్టన అవసరం లేదు. అలా మనం వాటర్లో కలిపి సాల్ట్ వేసుకొని మనం దోశ వేసుకుంటే వచ్చేలాగా ఉంటుంది అనమాట మిల్లెట్స్ పౌడర్. అలాగే ఏంటి అంటే ఇక్కడ మనం సోడా వాడట్లేదు, అలాగే రైస్ కూడా వాడట్లేదు. ఇదేంటంటే చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి లేదా రైస్ తినద్దు, మనం హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి, లేదా చిన్నపిల్లలకి మా పిల్లలకి హెల్తీగా పెట్టాలి అనుకున్న వాళ్ళకి, లేదా షుగర్ పేషెంట్స్కి, ఇలా చాలామందికి ఏంటంటే చాలా మంచి బెస్ట్ టిఫిన్. ఎంత హెల్తీ అంటే ఇంకా నాకు అంత వివరించి చెప్పడానికి రాదు, కానీ రాగులు తింటే రాయిలాగా ఉంటామంట. ఇక నేను మిషన్కి వెళ్ళాను. నిజం చెప్తున్నా, ఇదేమంటారు మిల్లులకే చాలా పైసలు అవుతుంది. ఎక్కువ క్వాంటిటీ పెడుతున్నా కదా. అయితే ఇక్కడ దోశ పౌడర్ ఉంది మన దగ్గర, ఇడ్లీ పౌడర్ ఉంది, ఇంకా జావ పౌడర్ ఉంది. ఇంకా మనకి ఏంటంటే కారం పొడులు, ఇది చూసారా కారం పొడులు అంటే మనం డైరెక్ట్గా ఈ కారం పొడి ఉంది, ఇడ్లీ రవ్వ ఉంది అనుకో మన ఇంట్లో, మనం టిఫిన్ షాప్కి వెళ్ళిన అవసరం లేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఓన్లీ టిఫిన్సే కాదు కదా, ఎవరైనా స్నాక్స్గా కూడా కావాలి అనుకుంటారు అన్నట్టు నేను స్నాక్స్ చేశాను. ఈ స్నాక్స్ కూడా ఎక్కువ ఆయిల్ అంత పట్టదు, ఎందుకంటే చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. ఇక్కడ శనగపిండి కూడా వాడని వాళ్ళు, శనగపిండి కూడా తినము అనుకున్న వాళ్ళు ఈ మురుకులు అయితే ఈజీగా తినేయచ్చు. కొంచెం గట్టిగా ఉంటాయి, గట్టిగా అంటే బాగానే ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఎక్కువ ఆయిల్ అయితే ఉండదు. ఇక్కడ నేను నైట్ కలిపి పెట్టేస్తున్నా. నేను ఆల్రెడీ ఒక ముగ్గురికి అయితే డెలివరీ పంపించేసాను అనమాట. ముగ్గురు ఆర్డర్ చేసుకున్నారు. ఇడ్లీ రవ్వే కాదు, మురుకులు, ఇడ్లీ రవ్వ, ఇంకా కరివేపాకు పొడి, ఇలా ఈ విధంగా ఆర్డర్ చేసుకున్నారు అనమాట. ఒక సిస్టర్ అయితే 1 కిలో ఇడ్లీ రవ్వ అయితే ఆర్డర్ చేసుకున్నది, నేను పంపించేశాను. ఇక నేను నైట్ కలిపి పెట్టేస్తున్నా. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశాను అంటే 1 కిలో రాగులు, 1 కిలోకి కొంచెం తక్కువ ఇడ్లీ రవ్వ వేసాను, 1/2 కిలో పొట్టు ఉండే మినపగుండు వేసాను. ఇవన్నీ వేసి మిల్లు పట్టించుకొచ్చాను. నాకేంటంటే నాకే మంచి జరగాలని కాదు, ఎవరికైనా సరే మన మాటల వలన, మనం చేసే పనుల వల్ల ఇంకొకరికి ఉపయోగపడాలి అని నేను ఆలోచిస్తున్నా. అలా నాకే మంచి జరగాలి అంటే మా దగ్గరే ఆర్డర్ చేసుకోవాలి అని చెప్పచ్చు. అది నాకు అవసరం అంత వద్దు. ఎందుకు అంటే వీలైన వాళ్ళు చేసుకుంటారు, వీలు కావట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఆర్డర్ చేసుకుంటారు. ఇక నేను మురుకులు ఇంకా ఏంటంటే ఇంకా 1 by 1 యాడ్ చేస్తున్నా. ఇడ్లీ రవ్వ అయితే కిలో ప్యాకెట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఒక సిస్టర్కి అయితే పంపించాను, ఈరోజు వెళ్తుంది ఆ సిస్టర్కి. ఇంకా వాళ్ళు చూసి రేపన్నా ఎల్లుండైనా ఎలా ఉందో అనేది చెప్తారు. ఇంకా మురుకులు కూడా పంపించా. ఇలా నైట్ అయితే కలిపి పెట్టేశాను కదా, మార్నింగ్కి చూసారా ఎంత మంచిగా పులిసిందో. నేను ఇక్కడ అబద్ధం చెప్పట్లేదు. మనకి గ్రైండరు, మిక్సీ అవసరం లేకుండానే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా లేదా ఆర్డర్ చేసుకున్నా మనం హెల్తీగా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు. మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని, కొంచెం సోడా అంటే మీకు ఇష్టం లేదు అంటే అంత కూడా వేయద్దు, కొంచెం సోడా వేసుకొని ఇలా కొంచెం వాటర్ వేసి, ఎక్కువ మరీ లూజ్గా కలపద్దు, కొంచెం వాటర్ వేసి బ్యాటర్ ఇలా ఉండేలాగా కలిపెట్టేసుకున్నాం అనుకోండి. ఇంకా సింపుల్గా మనం ఎట్లా డైలీ ఇడ్లీ పెడతాం, రోజు మార్చి రోజైనా అందరూ పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ వైట్ ఇడ్లీ పెట్టడం కంటే ఇలా రాగులు, పొట్టు ఉండే మినపగుండుతో ఇడ్లీ పెట్టడం అనేది వీళ్ళ హెల్త్ అనేది అప్పటికప్పుడు తెలియకపోవచ్చు రిజల్ట్, కానీ హెల్త్ పరంగా వీళ్ళు ఏంటంటే హెల్తీగా ఉంటారు అనమాట. చూసారా ఇక నేను ఇడ్లీ పిండి అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే స్టవ్ మీద వాటర్ పెట్టి కొంచెం వాటర్ వేడైన తర్వాతనే మనం ఇడ్లీ ప్లేట్స్ అనేది పెట్టాలి.
అలా పెట్టిన తానే మనం మంట అనేది స్లోగా పెట్టద్దు, హై ఫ్లేమ్లోనే పెట్టాలి. ఎందుకు అంటే ఇడ్లీ తొందరగా కుక్ అవుతుంది. నేను లాస్ట్ కింద ప్లేట్ అయితే పెట్టట్లేదు, అది స్టాండ్ అనేది విరిగింది. అందుకోసం నేను ఒక ప్లేట్ వదిలేసి మిగతా 2 ప్లేట్లు ఇడ్లీ పెట్టేశాను. ఫస్ట్ అయితే నేను ఎక్కువ మంట మీదనే పెడతా, ఒక 5 నిమిషాలు ఎక్కువ మంట మీద పెడతా. అప్పుడు ఏంటంటే పొంగుతుంది మంచిగా ఇడ్లీ. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంటుంది అన్నమాట. చూసారా, ఇడ్లీ అనేది పొంగింది, ఇంకా లోపల కుక్ అవ్వలేదు, ఇంకా లోపల కొంచెం పిండిగానే ఉంటుంది. అప్పుడు నేను ఏం చేస్తా, మంటనైతే తగ్గించేస్తా, మరి మధ్యగా పెట్టను, కంప్లీట్గా మంట అయితే తగ్గించేస్తా. ఎందుకంటే ఇంకా లోపల కుక్ అవ్వడానికి ఆ వేడి సరిపోతుంది. ఫస్ట్ పొంగడానికి మాత్రం ఎక్కువ మంట పెట్టేసా, గమనించారా? తర్వాత తక్కువ మంట పెట్టేసా. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే పచ్చితనం లేకుండా ఇడ్లీ అనేది సాఫ్ట్గా, అందులోనూ ఎక్కడా కూడా విరగదండి. మనం స్టవ్ ఆపిన వెంటనే తీయక్కర్లేదు, ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనం ఇడ్లీ అనేది, చూసారా నేను ఇక్కడ ఒక్క చేత్తోనే తీస్తున్నా, ఒక చేత్తో అయితే మీకు అర్థమవుతుంది ఫోన్ పట్టుకొని ఉన్నా, ఒక చేత్తో అయితే ఇడ్లీ తీయడానికి ట్రై చేస్తున్నా. మనం ఏంటంటే స్పూన్ కంటే చాకుని రివర్స్ చేసి ఇడ్లీ తీసినాం అనుకోండి మంచిగా వస్తుంది. మీరు ఈ టిప్ ఒకవేళ నచ్చితే ఫాలో అవ్వండి, ఒకసారి ట్రై చేయండి. ఇదేంటంటే ఇలా ఉన్నప్పుడు మనం చేతగాని వాళ్ళైనా, లేదు అంటే బ్యాచిలర్స్ కూడా మనము ఇడ్లీ చేసేసుకోవచ్చు. చూసారా, ఇలా మీకు అర్థమవుతుందా? ఇడ్లీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక చూడండి, తుంచి కూడా చూపిస్తున్నా, స్టార్టింగ్లో కూడా చూపించాను కదా. ఇలా ఏంటి అంటే ఎక్కువ వర్క్ బిజీలా ఉన్న వాళ్ళు నైట్ ఏంటంటే వాటర్ వేసి కలిపి పెట్టేసాం. మనము ఏదైనా పప్పులు ఇవి నానబెట్టేస్తాం కదా, మొలకలు, ఆ విధంగా వాటర్ పోసి కలిపి పెట్టేసుకున్నాం. మార్నింగ్ ఇడ్లీ పెట్టేసుకున్నాం. అదే దోశ పౌడర్ మనం పట్టించుకున్న, ఆర్డర్ చేసుకున్న ఏంటంటే దోశ డైరెక్ట్గా మనం కలిపి ప్యాన్ మీద దోశ వేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో కూడా నేను ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తా. అలాగే అందులో ఏమేమి వేసినా అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ కారం పొడి, మా దగ్గర ఏంటంటే కారం పొడులు, ఇంకా మురుకులు, ఇంకా ఇడ్లీ రవ్వ, దోశ పొడి, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. మీకు ఇష్టం అయితేనే ఆర్డర్ చేసుకోండి, బలవంతం వద్దు. ఎవరి మనీ అయినా ఎవరికి వాళ్ళకి ఇంపార్టెంట్. అది తక్కువనే ఎక్కువని కాదు, అలా అని చెప్పేసి నేను ఏదో ఎక్కువ కాస్ట్ పెడుతున్నా అని కాదండి. నాకు 1 కిలోకి 150 రూపీస్ చొప్పున 450, 3 కిలోకి 450 ఓన్లీ డెలివరీ ఛార్జెసే నేను కట్టాను నిన్ననే. అట్లని నేను ఎక్కువ పెడుతున్నా అనుకోకండి, వీలైతే మీరే చేసుకోవడానికి ట్రై చేయండి, నాకు ఏ అభ్యంతరం లేదు. ఎందుకు అంటే ఇది ఇంకొకరికి మంచి జరగాలి, ఎవరికైనా సరే. నా స్వార్థమే అని నేను ఆలోచించట్లేదు. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతాను, నన్ను అపార్థంగా చూసే వాళ్ళకి ఇంకెప్పటికీ అర్థం కాను. వాళ్ళకి నేను చెప్పాలి అనుకోవడం కూడా వేస్ట్. ఒకరు అంటున్నారు, ఊరికేనే కామెంట్ పెడుతున్నారు, కాఫీ ప్రతిదానికి నేనంట వేరే వాళ్ళ దగ్గర కాఫీ చేశాను అని అంటున్నారు. ఇక వాళ్ళని వదిలేసా, ఇంకా నేను పట్టించుకోవట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.